ఈరోజు నేను మీకు బతిమలాడుతుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎలాగ ఉంచాలని కోరుకుంటున్నాడో ఒకసారి ఆయన కనుక్కోండి. కనుక్కోండి, దేవా ఈ సంవత్సరం నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం. అసలు నా బతుకు పట్ల ఒక కొత్త ఆయుష్ కాలం, ఒక సంవత్సర కాలం ఆయుష్ అంటే తక్కువ అండి, ఆయన ఇచ్చాడు కదా. ఈ ఆయుష్ కాలం, ఈ 365 days నేను ఎలా బతకాలి? నీ ప్లాన్లు ఏంటి నా ఆలోచనల పట్ల? ఆయన అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మీ ఎడల నాకున్న తలంపులు 23 అన్నాడా, బహు విస్తారములు. ఏ రోజైనా ప్లాన్ చేశారు, దేవా నా పట్ల నీకు 1 కాదు 2 కాదు బహు విస్తారముల తలంపులు ఉన్నాయి కదా, అందులో 2 తెలియజెప్పరాదా? ఒక 2 చెప్పరాదా ప్రభు? ఇప్పుడు అడిగావా నువ్వు? బహు విస్తారములు అంటున్నావు కదా ప్రభు, నిజంగా నా పట్ల నీకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? ఇది నన్ను కాసుకున్న మా నాయన కానీ, నన్ను కనుక్కున్న మా అమ్మ కానీ నా పట్ల ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నట్టు నాకు తెలియదు ప్రభు, కానీ నా పట్ల నీకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? 1-2 ఆలోచనలు చెప్పవా? బతుకంతా వాటి కోసం బతికేస్తాను తండ్రి. 1-2 ఎప్పుడు కనుక్కున్నారండి? ట్రై చేయండి ఈ రోజు నుంచి అయినా కనీసం. ఈ 2025లో ప్రభుతో ఉండడానికి, తన వాక్య సహవాసంతో నడవడానికి పరిపూర్ణమైనటువంటి తీర్మానం చేసుకొని, ఆయన మీ ఎడ్ల నా ఎడ్ల కలిగి ఉన్న బహు విస్తారమైన తలంపులలో 1-2 అడగండి చాలు. విస్తారం అంటున్నావు కదా ప్రభు, 1-2 నేర్పించండి.